నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రంపై పార్లమెంటులో గందరగోళం. నీట్పై చర్చ జరగాల్సిందే అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలుగు వెలుగు నరసింహారావు పునాదులు వేశారని వ్యాఖ్య. వర్ష బీభత్సానికి కూలిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైకప్పు. 3 మృతి. మృతుడి కుటుంబానికి 20 లక్షలు, క్షతగాత్రులకి 3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విజయవాడలో దారుణం. కన్న కూతురు ముందే తండ్రిని హత్య చేసిన యువకుడు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ. నీట్ సమస్యపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందేనని విపక్ష నేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నేతలందరూ దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఇది యువతకు సంబంధించిన సమస్య. సభలో చర్చిద్దామని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. మేం గౌరవంగా చర్చిస్తాం, మీరు పాల్గొనండి. యువత పట్ల మనం బాధ్యతగా ఉన్నామని, పార్లమెంట్ నుంచి దేశానికి సందేశం వెళ్ళాలి అని పేర్కొన్నారు. सबकी मीटिंग हुई और यूनानिमस था कि आज हमें नीट का जो इशू है उस पे डिस्कशन चाहिए. हिंदुस्तान के स्टूडेंट से मैं कहना चाहता हूं, ये आपका इशू है और हम सबको लगता है, इंडिया गठबंधन को लगता है कि आज सबसे जरूरी बात आपकी है, क्योंकि आप हिंदुस्तान के भविष्य हो. तो हमें लगा कि यहाँ पे पार्लियामेंट हाउस में नीट पे डिस्कशन हो और उसके बाद प्रेसिडेंट्स एड्रेस हो पाए. और मैं रिक्वेस्ट करता हूं प्रधानमंत्री जी को कि ये युवाओं की इशू है और अच्छी तरह प्यार से डिस्कशन होना चाहिए, रिस्पेक्टफुली डिस्कशन होना चाहिए. हम रिस्पेक्टफुली करेंगे. आप भी डिस्कशन में ज्वाइन कीजिए, आप भी भाग लीजिए और रिस्पेक्टफुली, क्योंकि ये युवाओं का मामला है. तो हम चाहते हैं युवाओं को मैसेज मिले. घबराए हुए हैं, उनको ये नहीं मालूम कि क्या होने वाला है नीट में. तो पार्लियामेंट से मैसेज जाना चाहिए, उनको भरोसा मिलना चाहिए कि हिंदुस्तान की सरकार और हिंदुस्तान का ऑपोजिशन एक साथ मिलकर स्टूडेंट्स की बात कर रहा है. तो ये आपको बताना चाह रहा हूं. सर, परीक्षा स्थगित करने. थैंक यू जी. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేతమైన నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలుగు వెలుగు నరసింహారావు పునాదులు వేశారని, పివి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వర్ష బీభత్సానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. మృతుడి కుటుంబానికి 20 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఘనీ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీస్ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి ఆరా తీశారు. కర్నూలు డిఎఫ్ శ్యామల, నంద్యాల డిఎఫ్ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీశాఖ అధికారి సుబ్బారాయుడు ఈ వివరాలను ఆయనకు అందించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. పొల్యూషన్ ఆడిట్ పైన వివరాలు తెలుసుకున్నారు.
అమరావతి నిర్మాణానికి రామోజీరావు తనయుడు కిరణ్ 10 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చెక్కును అందజేశారు. పత్రికా రంగ దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమంలో ఆయన కుమారుడు కిరణ్ కూడా పాల్గొన్నారు. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నాన్నగారి సంస్మరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారని, ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు. నాన్నగారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నామని కిరణ్ స్పష్టం చేశారు. నాడు ఆయన నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు సూచించారని, తాజాగా అమరావతి నిర్మాణం కోసం తాము 10 కోట్ల విరాళం అందిస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా వర్ధిల్లాలి అని కిరణ్ ఆకాంక్షించారు. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన నాన్నగారు శ్రీ రామోజీరావు గారు. ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సభను నాన్నగారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు. అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్షా కవచంగా ఉండేవారు. ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఆయన సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరపున, నా తరపున సభాముఖంగా మాటిస్తున్నాం. ఎవ్రీ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ is the lengthened shadow of a legendary personality. Eenadu and other Ramoji Group institutions are also such a lengthened shadow of the legendary personality Sri Ramoji Rao Garu. He is a strong crusader for values in public life and people welfare throughout his life. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో శాఖపరమైన సమీక్ష నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ, గోదాములో ఉన్న నిల్వలు, రేషన్ బియ్యం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తూ నివేదికలు పరిశీలన చేశారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు వనమూడి కొండబాబు, పంతం నానాజీ, పరువుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. దాంట్లో ఏంటంటే మనం ఒకే కాంపౌండ్ లో ఏరియాలో ఒక ఎకర్లో వీలైతే ఫిష్ కల్చర్ తీసుకోవడానికి, ప్యాడీ తీసుకోవడానికి, పండ్స్ మీద హార్టికల్చర్ అంటే కూరగాయలు కానీ లేకపోతే పపాయ, జామ అటువంటి వేసుకొని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ కనుక చేసుకుంటే ప్యాడీ మీద ఎక్కువ ఆదాయం అవకాశం ఉంది. దాన్ని డిమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం. అన్ని రకాల విద్యార్థులకు అండగా నిలిచే తెలుగుదేశం ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. విద్యతోనే కుటుంబ స్థితిగతులు మారుతాయని విద్యార్థులు గుర్తించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్లో విద్యార్థులకు విద్యా కిట్లను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని రాబోయే 5 ఏళ్లు పరిపాలన చేయాలని, రాష్ట్రంలో చంద్రబాబును, నియోజకవర్గంలో నన్ను ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఈ 5 ఏళ్లలో మహర్దశ పట్టనుందని చెప్పారు. 2014 నుండి 2019లో విద్యార్థులకు అన్ని విధాల అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చిన చరిత్ర ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేశామని వెల్లడించారు.
చంద్రబాబు కృషి కారణంగానే నేడు ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉన్నాయని స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున స్కూల్ యూనిఫామ్సు, అలాగే పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం, టెక్స్ట్ బుక్స్, అట్లాగే నోట్బుక్స్, షూసు అన్నీ కిట్టుగా ఏర్పాటు చేసి ఇవాళ అన్ని స్కూల్స్లో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏకేటీపీ స్కూల్లో 33వ డివిజన్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 10th క్లాస్లో ఏకేటీపీ స్కూల్లో ఉత్తీర్ణత శాతం 10th క్లాసు 85%. ఈరోజు ఈ ఇయర్ 95% టార్గెట్గా పెట్టుకొని పనిచేయమని చెప్పాం. హెడ్ మాస్టర్ గారు కానీ అట్లాగే టీచర్లు కానీ దాని మీద అందరూ కూడా దృష్టి పెడతామని చెప్పారు. సంతోషం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా బలోపేతం చేసి ఆ పిల్లలకి అన్ని రకాలుగా రేపు ఈ 10th క్లాస్ కంప్లీట్ అయినాక జూనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, అలాగే పీజీలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో నాడు నేడు అని చెప్పి దోచుకు తిన్నారు. ఇవాళ ఎన్ని కూడా పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారి హయాంలో ఖచ్చితంగా ప్రభుత్వ పిల్లలకి, పాఠశాల పిల్లలకి అండగా ఉంటాం తెలియజేస్తాం. సత్యనాపురం 33వ డివిజన్లో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో నగరంలోనే అత్యంత ప్రథమ స్థానంలో నిలిచిన ఏకేటీపీ స్కూల్లో 1500 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వారు అందించిన స్కూల్ బ్యాగ్స్, షూస్, బుక్స్ ఈరోజు వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే ఈ స్కూలుకి రాబోయే రోజుల్లో ఏ విధంగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారు అడగడం జరిగింది. వారు దానికి రికమెండేషను అతి తొందరలో హెడ్ మాస్టర్ గారు పెట్టుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ను అత్యున్నత స్థానంలో పెంపొందించడానికి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారు తెలియజేసినందుకు సత్యనాపురం ప్రజల తరపున, ఈ డివిజను ప్రజల తరపున, స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల తరపున కూడా వారికి శుభాకాంక్షలు అందజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ మరింత ప్రథమ స్థానంలో ఉండాలని, 10th క్లాస్ ఇప్పటికే 2nd క్లాస్లో ఉంది, రాబోయే రోజుల్లో కూడా ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బోండా ఉమామహేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడలో నడి రోడ్డుపై జరిగిన హత్య కలకలం రేపింది. కిరాణా షాపు వ్యాపారిపై మణికంఠ అనే యువకుడు దారికాచి కత్తితో దాడి చేశారు. తన కుమార్తెను ప్రేమ పేరుతో మణికంఠ వేధించడంతో మందలించినందుకు హత్య చేసినట్టు సమాచారం. నిందితుడు మణికంఠ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ బృందావన కాలనీలో నడి రోడ్డుపై ఓ యువకుడు కిరాణా షాపు వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు. కన్న కుమార్తె ఎదురుగానే కర్కశంగా హతమార్చాడు. భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన కె శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్స్టాలో శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తె పరిచయం ఏర్పడింది. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలన్నాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్ది రోజులుగా ఆమె అతడిని పక్కన పెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్ర ప్రసాద్ కొంతమందిని తీసుకొని మణికంఠ ఇంట్లో పంచాయతీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు. గురువారం శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకొని బృందావన్ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రి కుమార్తెలు స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్లి బైక్తో ఢీకొట్టాడు. కింద పడిపోయిన శ్రీరామచంద్ర ప్రసాద్పై కత్తితో వేటు వేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని ఆయన కుమార్తె పక్కకు తీసుకువెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. ఆయన కుమార్తె ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు. శ్రీరామచంద్ర ప్రసాద్ను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీకి తరలించారు.
నువ్వు కాల్ రికార్డ్ చేసిన సెల్ఫీలు రికార్డులు చూపించాలి. నాకు అన్ని ఉన్నాయి, నా దగ్గర అన్ని ఉన్నాయి. ఉత్తములాగా 10 మందిని వేసుకొని వచ్చి మా అమ్మతో వచ్చి మాట్లాడాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మణికంఠ పరారీలో ఉన్నాడు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి సర్కారు పనిచేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో అంచనాలతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కూటమి సర్కార్పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు. విత్తనాల పంపిణీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. పార్టీలకు అతీతంగా రైతన్నలకు న్యాయం చేయాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని అప్పలరాజు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై మోర్ దెన్ 2 వీక్స్ సమయం కావస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ స్థానాల్లో కొలువు తీరారు. ఒక కేబినెట్ సమావేశం సైతం పూర్తయింది. ప్రజలు చాలా ఆశలు, రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వటం జరిగింది. మేము ఒప్పుకుంటున్నాం. మేము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా సీట్లు ఇచ్చారు, అత్యధికమైనటువంటి మెజార్టీలు ఇచ్చారు. ఇదంతా కూడా ప్రజలు వాళ్ళపైన పెట్టుకున్నటువంటి గొప్ప ఆశలు, గొప్ప ఆకాంక్షల వల్ల ఇది. మరి ఈ ప్రభుత్వం 2 వారాలు అయిన తర్వాత ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని మేమైతే అప్పుడే ప్రశ్నించడం లేదు. ఎందుచేతంటే ప్రజలు కూడా మమ్మల్ని అంటారు, 2 వారాలకే అప్పుడు అన్ని పనులు చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ రకంగా పనిచేస్తున్నారా లేదా అన్నది మేము ప్రశ్నించడం లేదు. కానీ కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్న విషయాన్ని మేము ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం. ఆ దిశగా ఆలోచన చేయాలి కదా. ఎందుకు ఆలోచన చేయాలి అంటే ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ టార్గెట్గా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పరోక్ష విమర్శలు చేశారు. రామోజీరావు మీద బురద జల్లాలని ప్రయత్నించడం అంటే నడినెత్తిపై ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను నిర్వహించింది. విజయవాడ శివారు కానూరు 100 అడుగుల రోడ్లోని అనుమోలు గార్డెన్స్లో ఈ సభ జరిగింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, పలువురు సినీ ప్రముఖులు, రామోజీరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంఎం కీరవాణి మాట్లాడుతూ రామోజీరావు మహోన్నత వ్యక్తి అని, ఆయన సంస్మరణ సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు చెప్తున్నట్లుగా చెప్పారు. తనకు రామోజీరావు సంగీత దర్శకుడిగా జన్మించారని, ఆయనతో తాను గడిపిన క్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, దాన్ని తాను ఎంతో అదృష్టంగా భావిస్తుంటానని తెలిపారు. ఆయన దగ్గర నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. మద్యపాన వ్యతిరేక ఉద్యమ సమయంలో రామోజీరావు రకరకాల ఆర్టిస్టులు, రచయితలు, సంగీత దర్శకులు, సింగర్స్ను పిలిచి పాటలు రికార్డు చేసి ఉద్యమానికి సపోర్ట్ చేశారు. నన్ను కూడా పిలిచి పాట రికార్డు చేయమని చెప్పారు. నేనప్పుడు మద్రాసు వెళ్లి 4 రకాల ట్యూన్లను రికార్డు చేసి పంపిస్తానని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన నాతో ఒక ట్యూన్ పంపించమని చెప్పారు. ఇందుకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని, అభ్యర్థిస్తున్నానని, అభ్యర్థించే వారికి ఆప్షన్స్ ఉండవని ఆయన చెప్పారు అని కీరవాణి చెప్పారు. రామోజీరావు మీద బురద జల్లాలని ప్రయత్నించడం అంటే నడినెత్తి మీద ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిదని అన్నారు.
బతికితే ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలని నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు మరణించినా ఆయనలాగే మరణించాలని చెబుతున్నాను. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మృత్యువును ఉత్తరాయణం వచ్చే వరకు నిగ్రహించి ఆపారు. అదేవిధంగా రామోజీరావు ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి బయటపడటం చూసి అప్పుడు ఆయన నిష్క్రమించారు. అందుకే మరణించినా ఆయనలాగే మరణించాలి. రామోజీరావు ఫోటో మా పూజ గదిలో ఉంటుంది. రామోజీరావు దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని రామోజీరావు ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది, బ్రతికినంత వరకు అని కీరవాణి పేర్కొన్నారు. నాకు సంగీత దర్శకుడిగా జన్మనిచ్చిన రామోజీరావు గారు, ఆయనతో నేను గడిపిన క్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తుంటాను. ఆ క్షణాల నుంచి నేను నేర్చుకున్న విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకు ఒకటి ఏంటంటే, మద్యపాన వ్యతిరేక ఉద్యమంకి ఆయన వంతు కంట్రిబ్యూషన్గా ఆయన రకరకాల ఆర్టిస్టులతో, ఉద్యమకారులతో, రచయితలతో, సంగీత దర్శకులతో, గాయకులతో ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పాటలు రికార్డ్ చేసి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారండి. నన్ను కూడా రమ్మని ఒక పాట రికార్డ్ చేయమన్నారు. నేను అన్నాను, సార్ నేను మెడ్రాస్ వెళ్ళి 4 రకాల ట్యూన్లు నేను మీకు చేసి పంపిస్తానని అన్నాను. ఆయన కోసం చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉండగా నాతో అన్న మాటలు ఏంటంటే, వద్దండి, ఒకే ఒక ట్యూన్ చేసి పంపండి, నేను మీకు దీనికి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, అభ్యర్థించేవాడికి ఆప్షన్స్ ఉండవు, అలా చేయకూడదు, ధర్మం కాదు అన్నారు. ఆ మొక్క ఆయన నాతో చెప్పడానికి 2 నిమిషాలు వెచ్చించాల్సిన పని లేదు, ఆయనకి ఏమి లాభం లేదు. అంతటి మహోన్నత వ్యక్తి ఆయన. ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే, మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యువుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు. ఆయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించినా ఆయనలాగే మరణించాలి. ఆయన ఫోటో మా పూజ గదిలో ఉంటుందండి. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది, బ్రతికినంత వరకు. ధన్యవాదాలు. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పోలీసులు బుధవారం అర్ధరాత్రి ఆయన్ను మాచర్ల కోర్టు లోపలికి తీసుకెళ్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి శివను పొట్టలో కొట్టిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనపై పిన్నెల్లి దాడికి పాల్పడ్డారని శివ ఫిర్యాదు మేరకు మాచర్ల టౌన్ పోలీసులు సెక్షన్ 303 కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. మాజీ ఎంపీ బుట్టా రేణుక వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్న క్రమంలో దీనిపై ఆమె స్పందిస్తూ తను వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కొన్ని మీడియా ఛానళ్లు కావాలనే తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఇప్పటికీ బలంగా ఉంది, మాకు 40% ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తాజాగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన రేణుక ఓటమి చెందిన సంగతి తెలిసిందే. టీడీపీలో వెళ్తున్నారని ప్రచారం అయితే ఉంది, అది ఎంతవరకు వాస్తవం? అవన్నీ అవాస్తవాలే. అది ఏ విధంగా అంటే మీడియా రేటింగ్ కోసం ఏదో చేసినట్టనే అనిపించింది నాకు. బికాజ్ అలాంటి ఎటువంటి ఆలోచన, అటువంటి పరిస్థితి లేదు అసలు. ఐ డోంట్ నో, ఎందుకో తెలియదు, కానీ నన్ను మొదటి నుంచి అలా ట్రోల్ చేసుకుంటూ రావడం ఒక ఆనవాయితీ అయిపోయిందో ఏంటో తెలియట్లేదు. కానీ ఇట్స్ రియలీ లైక్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు మీడియా అనేవారు ప్రజలకి అసలైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ రేటింగ్ కోసము మనం అవాస్తవాలను మాట్లాడి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది మంచిది కాదని నేను చెప్తాను. సేమ్ ఇంతవరకు అటువంటిది ఏది జరగలేదు, ఎవరు కూడా ఎక్కడ వెళ్ళలేదు. అందరూ కూడా జగనన్న పైన ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త జగనన్న అంటే అభిమానంతో ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగనన్నతోటి, మాతోటి అండగా ఉంటారు, ఎప్పుడూ తోడుగా ఉంటారు.
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అసలు అంటే క్వశ్చన్ కూడా మీరు ఎలా అడగగలిగారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే యు నో వెరీ వెల్ మాకు 40% ఓటింగ్ వచ్చిందండి. వీఆర్ ద సెకండ్ హైయెస్ట్. వాళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళకి ఆ పర్సంటేజ్ వస్తే మాకు ఒక్క పార్టీ సింగిల్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 40% వచ్చిందంటే మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఆంధ్రప్రదేశ్లో. గత 15 రోజులుగా టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలపై డీజీపీకి వైఎస్ఆర్సీపీ నేతలు లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులపై దాడులకు పాల్పడటంతో పాటు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, వీటిపై ఫిర్యాదులు చేస్తున్న పోలీసులు చర్యలు తీసుకోవటం లేదు, మా ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ డీజీపీకి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి టీడీపీ జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఇవాల్టికి రాష్ట్రంలోని 14 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి చొరబడ్డారు. మా పార్టీ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు. ఉద్రిక్తలు రెచ్చగొట్టి ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారు. టీడీపీ జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించిన బెదిరింపులకు దిగినా పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించలేదు. సరికదా వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు అని లేఖలో వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు తావివ్వడం ద్వారా శాంతి భద్రతలను ప్రమాదంలో పడేశారని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెలియజేసుకుంటున్నాం. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎలాగన్నా అరెస్ట్ చేయాలి, అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించడం, మరీ ముఖ్యంగా మాచర్లలో. ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీసు ఆధీనంలో ఉంటే, కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడలా. గడిచిన 20-30 సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో హాజరు పెడతారు, బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ. కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం, హేళన చేయటం, దాడి చేయడానికి ప్రయత్నించటం, చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం, ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం. నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని, దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది. ఎస్, బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది. కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో, కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు, లేదు మరొక నాయకుడు పాల్వాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కోర్టులో బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ను తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు,
అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్గా 4 times గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందే 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను. గత 2 సంవత్సరాల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా ఓడించాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సృష్టించిన వివాదాలు కానీ అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక పోతే ఎలక్షన్ ముందు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు పురంధేశ్వరి గారు కొంతమంది ఎస్పీలని మార్చమని ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం చేయటం, కొత్తగా ఎస్పీ గారిని మార్చే కార్యక్రమం చేశారు. ఎలక్షన్ రోజు కూడా ఆ ఎస్పీ గారు పల్నాడు జిల్లా మొత్తం కాదు, ఓన్లీ మాచర్లే వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాచర్లోనే ఉంటుంది. కనీసం మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మేము ఎలక్షన్ రోజు ఫోన్లు చేసినా అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవ్వరు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు ఎస్పీ గారు. కేవలం మాచర్లనే టార్గెట్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామం కండ్లగుంట గ్రామంలో కూడా అక్కడ ఏకపక్షంగా జరిగిద్దేమో ఎలక్షన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేసి ఓటర్ స్లిప్స్ కూడా ఒక డిఎస్పీ చేత ఇప్పించే కార్యక్రమం చేశారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా జరుగుతుందో అక్కడ మాత్రం ఒక కానిస్టేబుల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే బూతులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేపించి ఎలక్షన్ని టార్గెట్ చేసి ఈరోజు ఎలక్షన్ జరిపించే కార్యక్రమం చేశారు. మచిలీపట్నంలో నిర్మించిన వైసీపీ జిల్లా కేంద్ర కార్యాలయానికి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయ భవంతిని నిర్మించారన్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేయటం రాజకీయంగా చర్చకు దారితీసింది. కాగా ఈ కట్టడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రంపై పార్లమెంటులో గందరగోళం, నీట్పై చర్చ జరగాల్సిందే అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలుగు వెలుగు నరసింహారావు పునాదులు వేశారని వ్యాఖ్య. వర్ష బీభత్సానికి కూలిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైకప్పు, 3 మృతి, మృతుడి కుటుంబానికి 20 లక్షలు, క్షతగాత్రులకి 3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విజయవాడలో దారుణం, కన్న కూతురు ముందే తండ్రిని హత్య చేసిన యువకుడు, ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.